చెప్పండి. భారతదేశంలో అతి త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మా బాస్ రామ్ గోపాల్ గారు ఎప్పుడో చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వండర్స్ జరుగుతాయని. అందుకనే మేము ముందే ఒక 5 సినిమాలు స్టార్ట్ చేసాం. దాంట్లో మొదటి సినిమా రేపు సెన్సార్ అవుతుంది. అది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. దాని పేరు యమకింకరుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ. అది దాన్ని సరిగ్గా వాడుకుంటే మనం అద్భుతాలు చేయొచ్చు. దాంట్లో మానవ మాత్రం చేయలేని పనులన్నీ విఎఫ్ఎక్స్ లో ఇంతకుముందు కోటరామకృష్ణ గారు లాంటి పెద్ద డైరెక్టర్లు ఎలా చేసేవారు అది ఇప్పుడు ఇంకా సులభతరంగా మనం దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం సినిమా చేయొచ్చు. సినిమాని థియేటర్ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎమోషన్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ సినిమా ఆడుతుంది. పూర్వం యానిమేషన్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది, అలాగే వర్చువల్ గ్రాఫిక్స్ అని 3 ఉండి ఇప్పుడు 4వ సిస్టమ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున విప్లవం తీసుకొస్తుంది. కాబట్టి ముందుగానే మేము 5 సినిమాలు ప్లాన్ చేసాం. ఇప్పుడు మీరు చూసింది ట్రైలర్ ఓన్లీ పెన్ డ్రైవ్ లో లోడ్ చేసింది కాబట్టి కొంచెం 2K ఉంది. అది 4K 8K కూడా వస్తుంది. టెక్నాలజీ బాగా మారుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా చెప్తున్నా. మీరు కూడా భవిష్యత్తులో AI మీద కాన్సెప్ట్ చేయండి. ముందు థియేటర్ రిలీజ్ చేస్తాం, తర్వాత ఓటీటీ ఆటోమేటిక్ గా అదే ఉంటది. మనకి నేను థియేటర్ లో చూసిన ఆనందం ఓటీటీలోని యూట్యూబ్ లో చూస్తే రాదు. కాబట్టి నేను టార్గెట్ ఆఫ్ ది ఓన్లీ థియేటర్ ఆగస్టు 15. థ్యాంక్ యూ.